అలా దాదాపుగా 2 సంవత్సరాలు అవుతుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఇప్పటికే వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు గానీ, లేకపోతే ఐటీ పరిశ్రమకు సంబంధించిన ఉద్యోగాలు గానీ, మరోవైపు సంక్షేమం గానీ, ఇంత బాగా చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే ఏదో ఒకటి ఎలిగేషన్ చేసి విమర్శించడాన్ని ఎలా చూడాలి? మొన్న కోటి సంతకాల సేకరణ అంటారు. నిజంగా ప్రజలు సేకరించి ప్రజలు స్వచ్ఛందంగా చేసిన సంతకాలే అంటారా? ఎట్లా చూడాలి? సంతకం పెట్టమన్నారు కానీ దేనికి పెడుతున్నారో తెలుసా వాళ్ళకి? దేనికోసం పీపీపీ అంటే ఆయనకే తెలియదు. అదేగా పాపం పేపర్లో రాశారు, మనం టీవీలో కూడా చూసాం, మీడియాలో వచ్చింది. ప్రైవేటు పబ్లిక్ పార్ట్నర్షిప్ అది. ప్రభుత్వం గవర్నమెంట్ కాలేజీ కడుతుంది, గవర్నమెంట్ ఐఏఎస్ ఆఫీసర్స్ నడుపుతాడా? అయితే గవర్నమెంట్ అధికారులు అందరూ అక్కడ కూర్చొని నడుపుతారా? ఒక మెడికల్ కాలేజీ కట్టారా అనుకుందాం, ఒక జిల్లాలో. ఆ జిల్లాలో ఎవరు చేస్తారు? ప్రైవేట్ చేస్తారు. గవర్నమెంట్ ఆఫీసులో ఇవాళ నిజంగా గవర్నమెంట్ ఉద్యోగస్తులే పనిచేస్తున్నారు. అందరూ టెంపరీ ఉద్యోగస్తులు లేరా? ఆర్డినరీ ఉద్యోగస్తులు లేరా? కాంట్రాక్ట్ బేస్ మీద పనిచేసే వాళ్ళు ఎంతమంది లేరు? మరి దాంట్లో తప్పే ఉంది. ప్రభుత్వం ఐఏఎస్ ఆఫీసరు లేకపోతే కలెక్టర్ గారు వెళ్ళి, ఎంఆర్ఓ గారు వెళ్ళి అందరు సర్టిఫికేట్లు వెరిఫై చేస్తారా? చదువుకున్న గవర్నమెంట్ డాక్టర్ వచ్చి ఆడన్న ప్రొఫెసర్గా చేస్తాడా? గవర్నమెంట్ వైద్యశాల మన రాష్ట్రంలో ఉన్నాయన్నీ కూడా ప్రైవేట్ మెడికల్ కాలేజీలు లేవా? ప్రైవేట్ యాజమాన్యం ఆల్రెడీ ఉందిగా. చంద్రబాబు గారు ఏం చెప్తున్నారంటే ప్రైవేట్ భాగస్వామ్యం మాత్రమే, మెయింటెనెన్స్ అంతా ప్రభుత్వం చేతుల్లోనే ఉంటుందని చెప్తున్నా కూడా పదే పదే ప్రైవేట్ పరం చేయబోతున్నారు, ప్రైవేట్గా హస్తగతం చేయబోతున్నారని జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున అదేమంటే అనేక రకాలుగా, అంటే ఈరోజు ఋషికొండ మీద మీరు ఎందుకు కట్టారు, దాని బదులు 2 మెడికల్ కాలేజీలు కట్టచ్చు కదా అంటే అదే ఉంది. పుతిన్ వస్తే ఉంటాడు, ప్రధానమంత్రి వస్తే ఉంటాడు, వాళ్ళ కోసం అదొక విశాఖ తలమానికం అని చెప్తున్నాడు. ఇప్పుడు ఇండియాలో టాప్ 10 సిటీలో వైజాగ్ అనేది ఒక మంచి సిటీ సార్. టాప్ 10 సిటీలో ఒక సిటీ. ఇవాళ గూగుల్ అక్కడికి వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళింది? 29 గ్రామాల్లో బాబు గారు అభివృద్ధి చేసింది 5 ఏళ్ళు. ఆయన తర్వాత ఈయన వచ్చాడు. ఈయన శ్మశాన వాటికని మనసులో పెట్టుకొని వాళ్ళ మిస్సెస్, వాళ్ళ కుటుంబ సభ్యులు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి చుట్టాలు, వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళు ఉండటానికి తప్పితే ప్రజల కోసం ఆయన ఏం చేశారో చెప్పమానండి. ఉచిత పథకాలు, ఆయన చెప్పిన పథకాలు పంచుకున్నాడు. ఋషికొండలో ఇంతకుముందు ఏముండయి? ఎంజాయ్మెంట్ చేయడానికి సముద్రం కోసం విదేశాలు కానీ, లేదు రాష్ట్రంలోని ఉన్నతమైన కుటుంబాలు, లేదా స్తోమత కలిగిన కుటుంబాలు అక్కడికి వెళ్ళి ఆ పూట నివసించి ఆ బీచ్ని ఆహ్లాదమైన వాతావరణం అనుభవించాయి. అటువంటి అనుభవమైనటువంటి యొక్క పార్కు, రిసార్టు తిరుపతి కొండలాగా ఉన్నట్టు ఋషికొండని నీ సొంత ప్యాలెస్ లాగా నువ్వు గవర్నమెంట్ సొమ్ముతో కట్టుకున్నావు కాదా? నిజమా అబద్ధమా? కనీసం నీ తాడేపల్లిలో మీరు కట్టుకున్న ఇటువంటి దగ్గరికి ఎవరిని ఎంట్రన్స్ చేయలా. నువ్వు గీతం స్కూల్ కాలేజీ ఎదురుగా గేటుకి ఏదో గొడవ చేసినట్టున్నారు వాళ్ళు. గేట్ కూడా ఏదో ఎరక్కొట్టడం జరిగినట్టుంది. మరి ఆ ఋషికొండలో మీరు మీ ఫ్యామిలీ ఉండడానికి మీరు అలాంటి రిసార్ట్స్ని పాడు చేసి, అది ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేసి, మీరు ఋషికొండలో కట్టుకునే ప్యాలెస్ బదులు ఎక్కడన్నా ఏదన్నా గవర్నమెంట్ హాస్పిటల్ లేదో బళ్ళో గుళ్ళో కట్టిస్తే ఉపయోగపడే కదా. ఏమండి, మీరు డబ్బు లేని వాళ్ళు ఏం కాదు కదా, సీమంతులే కదా, రాజశేఖర రెడ్డి బిడ్డ కదా. మీరు గవర్నమెంట్ సొమ్ముతో ఎంజాయ్ చేయడం చేయండి సార్. సో ఇన్ని అడుగుతున్నా అంటే ప్రజలు చాలా స్పష్టంగా అన్నీ తెలిసి క్లియర్గా ఉండి మీకు 11 సీట్లు ఇచ్చినా కూడా ఇంకా మళ్ళీ మేము వస్తాం, వచ్చాక 2 నెలలు అరెస్ట్ చేస్తాను, లేకపోతే ఒక్కొక్కరిని బట్టల ప్రదేశం నిలబెడతాను, అసలు ఈ తరహా బెదిరింపులు ఎట్లా చూడాలి సార్? సార్ ఇది ప్రజాస్వామ్య పాలన సార్. వాళ్ళు నిజంగా చేస్తుంటే ప్రజలు తీర్పిస్తారు. ప్రజలు చూస్తూనే ఉన్నారు అన్నీ. మీరు మంచి చేశారా చెడు చేశారా అనేది మీకు వచ్చే ఓటింగ్ని బట్టే ఉంటుంది. ప్రజలు నిజంగా వెళ్ళి మీరు సేవ చేశారనుకోండి, మీకు ఓటింగ్ పడుతుంది. మీరు ఏం చేశారు చేయలేదని కాబట్టి పాపం ప్రజలు ఓట్లు వేయలేదు. ప్రజలు కూడా సార్ వాళ్ళ ఎన్నో తాలిబుట్లు దిగిన మద్యంలో ఆ కల్తీ మద్యం దాగి ఎంతో మంది చనిపోయినారు పాపం. చీపు లెక్కర్ అన్నారు, అంతా గవర్నమెంట్ చూస్తానంది, పేపర్లో వస్తుంది, మీడియాలో చూస్తున్నాం. ప్రత్యేకంగా చెప్పేది ఉంది సార్. ఇవాళ చదువుకోనోడు కూడా సాయంత్రానికి యాప్ చెట్టు కింద రచ్చబండ కాడ కూర్చొని ఒరే ఎట్ట జరిగింది అట్ట. ఇవాళ పల్లెటూరులో ఏమో పొద్దున్నే పని చేసుకొని పొలం పల్లికి వెళ్ళి రాగానే సాయంత్రం ముచ్చట అదే. సో చివరిగా సార్, ఈ రోజున యువనాయకుడిగా లోకేష్ గారు, ఆయన ఐటీ శాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రిగా ఆయన తీసుకొస్తున్నటువంటి మార్పులు కానీ, ఉద్యోగ అవకాశాల కోసం ఆయన చేస్తున్న ప్రయత్నాలు చూస్తే ఒక భవిష్యత్ నాయకుడు అనుకోవచ్చు అంటారా లోకేష్ గారు? సార్ ముఖ్యమంత్రి గారు తనయుడు సార్ లోకేష్ బాబు గారు. మంగళగిరికి లోకేష్ గారు వచ్చినాక మాకు మంగళగిరిలో పద్మశాలీలు తప్పితే రెండో కుటుంబానికి ఎమ్మెల్యే సీట్ ఇచ్చేవాళ్ళు కాదు. కొంతమంది నాయకులు ఎలక్షన్ ముందు ఈసారి లోకేష్ గారు వద్దు, మాకు పద్మశాలీలకి ఎమ్మెల్యే సీట్ ఇవ్వాలన్నారు. ఆ పద్మశాలీలు ఇన్ని సంవత్సరాలుగా ఉన్నారు. మధ్యలో ఆలరామకృష్ణారెడ్డి గారు 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నాడు. మంగళగిరికి ఏం చేసి పెట్టాడు చెప్పానండి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మంగళగిరికి ఏం చేసి పెట్టారు? లోకేష్ గారు ఈ 2 సంవత్సరాలు వచ్చినాక మంగళగిరి ఏం అభివృద్ధి చెందినది ప్రతి ఒక్కళ్ళు చూస్తున్నారు సార్. మంగళగిరి రైల్వే స్టేషన్ చూడండి, మంగళగిరి క్రికెట్ స్టేడియం చూడండి, మంగళగిరిలో పిల్లలు కానీ యువతకు కానీ క్రికెట్ పెడతాం కానీ టోర్నమెంట్లు పెడతాం కానీ వాళ్ళని ఎంకరేజ్ చేయడం కానీ యువతకి ఏదో విధంగా ఉపాధి
కల్పన అనే దృష్టితో వాళ్ళు వెళ్తున్నారు తప్పితే యువత చెడిపోవాలని కానీ యువత నాశనం చేసే పనులు కానీ ఈ ప్రభుత్వంలో సో జరగట్లేదు. ఇంకొక ఆలోచన లేదంటారు, ఇక మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తా అంటున్నాడు, మళ్ళీ ప్రజల్లోకి వస్తా అంటున్నాడు, మళ్ళీ ఆలోచించే పరిస్థితి లేదా? సార్ నిజమైన నాయకుడే అయితే ఆయన పక్కన పోలీసులు లేకుండా తిరగమనండి, సామాన్య కార్యకర్తలు రమ్మనండి. మా లోకేష్ గారు మంగళగిరి తిరుగుతుంటాడు, చంద్రబాబు నాయుడు బీచ్ రోడ్లో తిరిగారు సార్, అట్లా తిరగమనండి చూద్దాం ఆయన్ని. ఏంటి నవ్వొస్తుంది మీకు? ఇప్పుడు సవాల్ విని నాకైనా వస్తుంది. అంటే ఆయన చూసాం కదా ఇంతకుముందు చెట్లు కొట్టేసి పరదాలు కట్టేసి సీఎం గా ఉన్నప్పుడు ఆయన ప్రజల్ని పరామర్శించిన తీరు తెలిసిందే మాకు మీడియా పరంగా. సో ఇప్పటికైనా ఆయనలో మార్పు రాలేదంటారా? సార్ నా పేరు సల్లా నాగేశ్వరరావు సార్. కరోనా వచ్చి రోడ్డమ్మ డొలాసార్లో షాప్ కట్టుకుంటే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఎంఆర్ఓ శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. అప్పుడు గోవిందమ్మ అని మున్సిపల్ ఆఫీసర్లు తాడేపల్లి ఉన్నారు సార్. వాళ్ళు రోడ్డు కూడా వేయలేదు సార్, ఎందుకో మా షాపులన్నీ కూల్చేశారు. నెట్ట నిలున్న రోడ్డు మీద ఎత్తే ఎంఆర్ఓ శ్రీనివాసరెడ్డి గారికి ఫోన్ చేస్తే గంటలో ఖాళీ చేయన్నాడు సార్. అట్లాంటి నాయకులు సార్ వాళ్ళకి ఊరు సార్ ఓట్లు వేసేది. నేనైతే ఓట్లు వేయను సార్ మహానుభావులకి. అట్లాంటి వాళ్ళు వద్దు బాబు అని దండం పెడతా, భయం వేస్తుంది వాళ్ళని చూస్తేనే. జగన్మోహన్ రెడ్డి డ్రీమ్లో ఉంటాడు, ఎప్పుడు కూడా తన ఊహల్లోనే బతుకుతూ ఉంటాడు. ఎందుకంటే వై నాట్ 175 అని చెప్పేసి ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చి తర్వాత ఒక పెద్ద ఫ్లెక్సీలు వేసి అదేదో పేరు ఉండేదండి, చేయట్లా పెట్టేసి ఉండేది, ఒక ఫ్లెక్సీ వేసుకొని ఊరు మొత్తం అంతా రాష్ట్రం మొత్తం అదే మరి ప్రభుత్వ ధనంతో మరి ఎట్లా తెలియదు, మొత్తానికి ఎలక్షన్కి సిద్ధం అనే సభలు పెట్టేసి సిద్ధం అని చేసుకుంటూ వెళ్ళిపోయాడు. మరి ఏంటో మరి ఫోబియా తెలియదు, కానీ ఇప్పుడు అతను ఆ ముఖ్యమంత్రి కాదు, ఇప్పుడున్న వాళ్ళు వేరు ప్రభుత్వం. అయినా కానీ ఆయనకి నేను ఇంకా వెంటనే దిగిపోయిన రోజులు అయింది, ఒక 5 సంవత్సరాలు అవకాశం ఇవ్వాలి కదా, వెంటనే స్టార్ట్ చేసుకుంటా, నేను వస్తా. అప్పుడు గడిచిన 5 సంవత్సరాల పాటు ఇలానే అందరి మీద లేనిపోయిన కేసులు అభియోగాలు వేసాడు. హైకోర్టుకి వెళ్తే ముట్టుకాయలేసి మొత్తం అందరూ కూడా చక్కగా హ్యాపీగా బెయిల్ మీద అందరూ బయటకు వచ్చారు. ఎందుకంటే ఏ గ్రావిటీ లేనటువంటి ఆధారాలు లేనటువంటి కేసులు పెట్టి తీసుకెళ్ళిపోయి అరెస్టులు చేయటం, మరి తెలుగుదేశం పార్టీలో ఉన్నట్టు చాలామంది మంత్రులు ఆ రోజు చేసిన వాళ్ళందరూ కూడా తీసుకెళ్ళి ఇట్లా ఇబ్బంది పెట్టాడు. ఆ తర్వాత వెంటనే హైకోర్టులో బెయిల్ వచ్చినాయి వాళ్ళకి, సుప్రీంకోర్టుకి వెళ్ళిన సుప్రీంకోర్టు కూడా ఆ బెయిల్ సమర్థించినాయి. సో అంటే ఏంటి, అవినీతి చేసి ఉంటే నిజంగానే నువ్వు మన గడిచిన 5 సంవత్సరాల్లోనే వాళ్ళందరూ పని చేయగలిగి ఉండేవాడివి, చట్టపరంగా శిక్షించగలిగేవాడివి. ఇప్పుడు నేను వస్తే మళ్ళీ జైల్లో ఇస్తాను, శిక్షలు ఇస్తానంటే నువ్వు గత 5 సంవత్సరాల పాటు ఏం చేయలేకపోయావు, రాబోయే 5 సంవత్సరాలు కూడా ఏం చేయలేమనుకుంటున్నావు. ఎందుకంటే అసలు ముఖ్యమంత్రి అవ్వాలిగా ఫస్ట్ నువ్వు. అయితే రెండోది, నువ్వు చేసిన అరాచకాలను ఈ రాష్ట్ర ప్రజలు అప్పుడే మర్చిపోరు కూడా. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి కళ్ళగంట మానేసి ప్రజలకు నిజంగానే ఏమైనా చేయాలనుకుంటే ప్రజల ఎదుగు కోరి ఏదైనా సలహాలు సూచనలు ఇవ్వచ్చు. పీపీపీ అనే మోడల్ యాక్చువల్గా అంత ఇబ్బందే ఉందనుకో. పీపీఈ మోడల్లో నిజం చెప్పాలంటే మరి నువ్వు కూడా ఒకనొక సందర్భంలో అక్కడ మెడికల్ సీట్లో కొంత ప్రైవేట్ యాజమాన్యానికి అప్పచెప్పిన పరిస్థితి ఉంది. ఆ రోజు 23లోనే ప్రతిపాదించింది. దానిలో గురుమూర్తి తిరుపతి ఎంపీ ఎవరైతే ఉన్నారో ఆయన ఒక మెంబర్గా ఉన్న నేపథ్యం ఆ ప్యానల్లో. ఈ రోజున కేంద్ర ప్రభుత్వం చెప్తుంది ఆ పీపీపీ మోడల్ అనేది కరెక్ట్, అది మేము సమర్థిస్తున్నామని చెప్తున్నా కూడా దానిలో ఏదో పూచి చూపించే మొత్తం ప్రైవేట్ పరం చేయబోతున్నారు అని చెప్పి జనాల్ని మోసం చేద్దామంటే అంత అమాయకంగా ఉన్నారా జనాలు? అదే మరి ఈ దేశంలో నిజంగానే గతంలోనే ఎప్పుడో పీపీ మోడల్లో మన గ్యాస్ డిగ్గింగ్ కానీ ఇవన్నీ పెద్ద ప్రాజెక్టులన్నీ కూడా, ఎందుకంటే అన్నిటికీ ప్రభుత్వమే పెట్టుకోలేదు కాబట్టి పెట్టుబడి ఇబ్బంది ఉందని చెప్పేసి ఇది కేంద్ర ప్రభుత్వాలే ఆ రోజు పీపీఏ మోడల్లో విదేశాల నుంచి పెట్టుబడులు ఆహ్వానించి దేశాభివృద్ధికి ముందు తీసుకెళ్లి ఇప్పుడు ఈ నేషనల్ హైవేస్ కూడా ఇవన్నీ కూడా పీపీఏ మోడల్లో చేయబట్టే ఇన్ని నేషనల్ హైవేస్ వచ్చాయి మనకి. సో పీపీఏ మోడల్లో ఉన్నటువంటి లోపాలు ఏమంటే సరిచేయమని చెప్పాలి తప్పితే అసలు అదే తప్పు అని చెప్పేసి మాట్లాడటం అనేది చాలా అవివేకమైన మాటలు. ఎందుకంటే చివరిగా ఆ రోజున ఏమంటాడంటే మరి మీరు ఎందుకు చేయలేదండి, ఋషికొండ మీద ఇల్లే 500 కోట్లు పెట్టి కట్టారు కదా మీరు, దాని బదులు 2 మెడికల్ కాలేజీలు వచ్చాయి కదా అంటే అదే ఉంది, జస్ట్ 230 కోట్లు 240 కోట్లు పెట్టి కట్టాం. ఈరోజు వైజాగ్కే తలమానికం అది. అదే యోగా డేకి చంద్రబాబు నాయుడు గారు 330 కోట్లు ఖర్చు పెట్టారని చెప్పి బండ అబద్ధాలు మాట్లాడడం అంటే ప్రజలు తెలియదు అనుకుంటాడా, లేకపోతే అసలు ఏంటి ఆయన నోటికి వచ్చిన ఫిగర్ చెప్పేస్తే? ఇప్పుడు యోగాంధ్ర అనేది ఒక సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న ప్రోగ్రాంలో హెల్త్ కోసం ప్రజల్లో ఉన్న ఏదైతే ఉందో హెల్త్ కాన్షియస్ పెంచడం కోసం ఒక పెద్ద అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకొచ్చారు. నిజంగా అవసరమే. మెడికల్ అంతే మందులు అవసరం లేకుండా ఆరోగ్యం కాపాడుకోవడానికి ఉపయోగపడేటువంటి పరిస్థితి అనమాట. అట్లాంటిది యోగాంధ్ర పెడితే మంచి విషయమే, కానీ నువ్వు ఎవరికి ఉపయోగపడితే అని చెప్పి కట్టావు నాకు అర్థం కాదు. ఋషికొండ మీద ఒక పెద్ద కోట కట్టుకున్నావు నువ్వు నివసించడానికి, అది ఎందుకు కట్టావు అంటే ఈ రోజు కూడా దాని మీద క్లారిటీ లేదు. సో ఇవన్నీ కూడా అతను ఏంటంటే ప్రజలు రావడానికి మభ్యపెట్టడానికి ఏదో చిన్న విషయాలు తీసుకొని వచ్చి చేయటం తప్పితే వేరేదేం కాదు. అతని వల్ల కాదు, అతను నెక్స్ట్ ముఖ్యమంత్రి అవ్వలేడు. నాకు తెలిసి రాబోయే రోజుల్లో కూడా అతనుకున్న ఇబ్బందులకి కష్టం. పీపీపీ మోడల్కి సంబంధించి ప్రజల్లో అవగాహనతోనే సంతకాల సేకరణ జరిగిందంటారా? అవన్నీ అబద్ధం అండి. అతను పరిపాలన ఎలా చేశాడో అలాగే ఆఫీసుల్లో కూర్చొని ఆదేశాలు ఇచ్చి ఏదో
నియోజకవర్గాల స్థాయిలో మనల్ని మెచ్చుకోవాలన్నట్టుగా ఎవరికాడు ఇలా ఆఫీసులో కూర్చొని చేసినవి తప్పితే మార్చి సంతకాలు వాళ్ళు పెట్టుకునేది తప్పితే ఎవరు కూడా ప్రజలు అనేది వాళ్ళు చెప్పినట్టు పెట్టిన సంతకాలే కాదండి అవి. ఇంతకుముందు ఏం చేశాడండి, ఏమి చేయకుండా కూడా చేశానని ఎన్నో చూపించుకున్నాడు రకరకాలుగా. ప్రజలు పూర్తి స్థాయిలో ప్రజలకు అర్థమయ్యి బుద్ధి చెప్పారు. ఇది కూడా అలాంటి మోసమేనండి. ఎన్నో మోసాలు చేసి ఇప్పుడు రైతులకి పొలాల పాసుబుక్కులు అని అవి అని బొమ్మలు అతను వేసుకొని రైతులు ఆస్తులు రైతులు అండి. ఇతను ఎవరండి, గవర్నమెంట్ ముద్ర ఉండాలి ఉంటే పాస్బుక్ మీద ఇతను బొమ్మ వేసుకుని పిచ్చి పెట్టిన వాళ్ళ వేల కోట్లు ప్రజల సొమ్ము ఆగం చేసి చెంటు భూములని 5 కోట్లు 70-80 లక్షలు చేసే పొలం 10 కోట్లు రాసుకొని ఎమ్మెల్యేలను బాగు చేశాడు తప్పితే. అలాగే లెక్కర ముందు అది కూడా బిస్లరీలకు ఇచ్చేసి ఇతను గవర్నమెంట్ ద్వారాగా మేమే అమ్ముతున్నాము ఎక్కడ ఏమి ఉండదని చెప్పి ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క ఎమ్మెల్యేకి దాదాపు 7-8 లక్షల ఆదాయంతో బ్రాంతి షాపు రేటు తక్కువ ఉంటుంది. అవి తీసుకెళ్లి ఆ బ్రాంతి షాపుల మీద వేసి ఈ ఎక్సైజ్ వాళ్ళు అంతా వాళ్ళకి ఏం చేశారండి, అవన్నీ తీసుకెళ్లి బార్లకు దించి ఆ డబ్బులు తెచ్చి ఎమ్మెల్యేలకు పంచి వేల కోట్ల అధిపతులు చేశారండి వాళ్ళు. ఎన్నో చూసే కదా ప్రజలు 11 సీట్లు ఇచ్చారంటే ప్రతిదీ గమనిస్తున్నారు. మనం ఎన్నిసార్లు ఒక అబద్ధాన్ని నిజం చేయాలని చూసినా వాళ్ళకి అన్నీ తెలుసు. ఈరోజు నేను ఏదో అసలు అంతా నా కోసమే ప్రజలు ఎదురు చూస్తున్నారు, మళ్ళీ నేను పాదయాత్ర చేస్తాను అంటే ప్రజలు స్వాగతిస్తారు. ఏమి చేసినా వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ నాయకులు చేయాల్సిందే గానీ ఇంకా కొత్తగా నుంచి రారు. పోయినసారి ఓట్లు వేసిన వాళ్ళు కూడా 70% అనుకున్నారు. ఇంకా ఏం చేస్తే మాత్రం ఏడ నుంచి వచ్చిందండి. నువ్వు ఉన్నంత కాలంలో ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసావు. అన్ని రకాలుగా ఒక ఉద్యోగాలు లేవు, కనీసం ప్రజల దగ్గరికి వెళ్ళి మాట్లాడేది లేదు. వరదలు వస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శించేది లేదు. ఏంటి మీ పరిస్థితి ఎట్లుండే ఏందని తార్ రోడ్ల మీద కూర్చొని హెలికాప్టర్ లో కూర్చొని తిరిగి వచ్చి చేశాడు తప్పితే ప్రజల దగ్గరికి వెళ్ళి ఏం చేశాడు, ఒక ప్రెస్ మీట్ పెట్టి ప్రజల గురించి ఏమైనా మాట్లాడాడా జరిగిన 5 సంవత్సరాల్లో? అలాంటివి ఏమి లేవు కదండి. ఎవరు నమ్ముతారండి? నమ్మే పరిస్థితి ఏమి లేదు. నమ్మకే కదా నీకు 160 చిల్లరని నీకు తీసుకొచ్చి 11 సీట్లు ఇచ్చింది. మళ్ళీ పదే మరి బెదిరిస్తాడు, రేపు మేము వచ్చామంటే మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం, ఒక్కొక్కటి సంగతి తెలుస్తాం, రప్పా చేస్తాం, అది ఇది అని చెప్పి. మరి ఈ బెదిరింపులు వాడు బొంద బెదిరిస్తాడు. ఏంటంటే బెదిరించేది ఇప్పుడు అసలు వాళ్ళు చేసిన కుంభకోణాలు ఆ కేసుల్లోంచి బయటపడితే చాలు వాళ్ళ జీవితానికి, అంతే. అంతకుమించి వాళ్ళు ఏమి కూడా వచ్చేది లేదు, రప ఆడిచ్చేది లేదు. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత కాలంలో ఎవ్వరు ఈ జగన్మోహన్ రెడ్డి అని జీవితంలో రాడు సార్. రాష్ట్రం బాగుపడుతుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే ప్రత్యక్షం అయ్యి అక్కడ ఎంత గందరగోళం సృష్టించడానికి కారణం ఏంటంటారు? ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఆయనకి బాధ్యత లేదంటారా? అసలు తీసుకెళ్లిన వాళ్ళకే ఆ పీపీ ఆ పథకం అంటే తెలియని పరిస్థితి. అక్కడికి వెళ్ళిన వాళ్ళే ఎందుకు వచ్చారంటే చెప్పలేని పరిస్థితి మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి చేసే పనులు ఇంకా జనాలు తెలుసుకోవాలి. రఫా అంటాడు, ఇవన్నీ రెచ్చగొట్టే ధోరణి కాదు, ప్రజలు మెచ్చుకునే విధంగా ఉండాలి. చంద్రబాబు గారు సూపర్ 6 అన్నారు, అనేక పథకాలు ఒకటి అన్ని అమలు చేసి ఉన్నారు. మేము అధికారంలోకి రాగానే 2 నెలల్లోనే వాళ్ళని అరెస్ట్ చేస్తాము, వాళ్ళ సంగతి తెలుస్తాము అని చెప్పి ఇలా బెదిరింపులకు పాల్పడటం ఎంతవరకు అధికారంలో వచ్చే అవకాశం ఉంటే అది బెదిరించే ధోరణి ఎంతమంది కరెక్ట్? అందుకే ఇంటికి పంపించారు జనాలు. ఇవాళ జనాలు అందరూ ఆలోచిస్తున్నారు, మంచి పరిపాలన సుపరిపాలన కోరుకుంటున్నారు. బెదిరించే ధోరణిని ఇంటికాడే కూకబెడతారు. సో మొత్తం మీద అంటే ఈ సుమారు 2 సంవత్సరాల కాలంలో కూటమి ప్రభుత్వం పరిపాలన తీరు ఎలా ఉందంటే, పథకాలు కానీ సంక్షేమ పథకాలు ఒకవైపు, ఇంకోవైపు ఉద్యోగ అవకాశాలు ఇప్పటికే చూసాం. కాగ్నిజెంట్ కానీ గూగుల్ కానీ విశాఖకు వచ్చిన పరిస్థితి ఎలా ఉంది? పరిపాలన ఎలా ఉందంటారు? 100% బేసిక్ గా ఉంది. అనేక కంపెనీలు తీసుకొచ్చి రాష్ట్రంలో కూకోకుండా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు చుట్టుపక్కల ఇతర దేశాలకు వెళ్ళి మన కంపెనీలు తీసుకొచ్చి వైజాగ్ కానీ ఎక్కడ మన అమరావతి రాజధాని కానీ డెవలప్ చేయడంలో కానీ అనేక కంపెనీలు తీసుకొచ్చి యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో కానీ పరిపాలన బేసిక్ గా జరుగుతుంది. మళ్ళీ జనాలు జగన్ గురించి ఆలోచించే అవకాశమే లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.